అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు అలాగే తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 20 విడత నిధులకు ఆదేశాలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక రైతులు ఏం చేయాలి, ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయి, ఏం చేస్తే మనకు డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం. మరి రైతులకు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాల గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి వివరాలు అంటూ తెలుస్తాయి. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. తప్పకుండా వెంటనే ఇలా చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా వారికి సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు చూసుకుంటే 19 విడతల డబ్బులను పూర్తి చేసింది. మరి 19వ విడత డబ్బులు ఇంకా జమ కానటువంటి రైతులు కూడా చాలామంది ఉన్నారు. మరి 19వ విడత కింద ఎవరైతే రైతులు ఇంకా డబ్బులు జమ కాకుండా ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బుల విడుదల అనేది చాలా ఈజీ అయిపోతుందన్నమాట. ఎందుకంటే ప్రభుత్వం కొన్ని ప్రత్యేక విధానాలను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రత్యేక విధానాల ద్వారా మీరు ఏంటంటే ఈ పీఎం కిసాన్ సహాయాన్ని అయితే మీరు తీసుకోవచ్చు. తప్పకుండా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఒకసారి ఈ విధంగా చేసుకుని మీరు దాని ప్రకారం కనుక మీరు మొదలుపెట్టినట్లయితే మీకు ఈ పీఎం కిసాన్ డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది. తప్పకుండా మీరు వెంటనే ఇలా చేసుకోండి. మరి ఈ విధంగా చేసుకున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఏపీ ప్రభుత్వం మరొక ఆదేశాలు అయితే జారీ చేస్తుందన్నమాట ఏపీలో ఉన్న రైతులందరికీ కూడా. మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పీఎం కిసాన్ పథకం ద్వారా కూడా రైతులకైతే మేలు చేస్తుంది మరి కేంద్ర ప్రభుత్వం. మరి ఈ పీఎం కిసాన్ ద్వారా మనకు ఇప్పటివరకు చూసుకుంటే 19 విడతల డబ్బులను విడుదల చేశారు ప్రధాని మోదీ గారు. ఏపీలో ఉన్న రైతులను, ముఖ్యంగా ఏపీ మరియు తెలంగాణలో మన 2 తెలుగు రాష్ట్రాల్లోని రైతులను కూడా ప్రామాణికంగా తీసుకుని వారికి మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ గారు ఈ యొక్క పీఎం కిసాన్ సాయాన్ని అయితే మనకు విడుదల చేయడం అయితే జరిగింది. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 19 విడతలు పూర్తి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం 20 విడతకు సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది. మరి రైతులంతా కూడా మనకు తప్పకుండా ఇలా చేసుకోవాలని, ఇలా చేస్తేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే అందాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి రైతు కూడా మీరు తప్పనిసరిగా ఈ యొక్క పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే నేను ముందు వీడియోలో చెప్పాను, ఇప్పుడు చెప్పాను, అంతకుముందు కూడా చెప్తూనే ఉన్నాను. తప్పకుండా మీరు ఏం చేయాలంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోవాలి. మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఎన్నోసార్లు మీకు ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పీఎం కిసాన్ సాయాన్ని కనుక మీరు పొందాలంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి అన్నమాట. మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు ఈ యొక్క అప్డేట్ అనేది అంటే పీఎం కిసాన్ డబ్బులు అనేది రావడం జరుగుతుంది. మరి ఎవరు కూడా లేట్ చేయొద్దు. ప్రతి రైతున్నా కూడా మీకు చాలా ఇంపార్టెంట్ ఇది పీఎం కిసాన్ సాయం అనేది. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మీరు డబ్బులు రావాలంటే మీరు ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ యొక్క ఆదేశాలను అయితే పూర్తిగా మీరు పాటించాలి. మరి అలాగే ఇంకా ఎవరైనా సరే కొత్త రైతులు ఉంటే కనుక రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కొత్తగా ఎవరైనా రైతులు ఉంటే తప్పకుండా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. మీరు కనుక కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ రిజిస్ట్రేషన్ బట్టి మీకు తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్ సాయం అయితే అందుతుంది. మరి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ యొక్క మీ సేవా కేంద్రం ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. మీ 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి. మీరు వెంటనే కూడా
అప్లై చేసుకోవచ్చు. కొత్త రైతులంతా కూడా అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఇక్కడ డబ్బులను అయితే అందివ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అయితే మనకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే మనకు రైతులు సిద్ధంగా ఉండి దాని ప్రకారం మీరు తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉండాలి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు తీసుకోవడానికి మీరు ఏ విధంగా అయితే మీరు రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా నేను చెప్పినట్లు చేయాల్సి ఉంటుంది. మరి ఎన్నో వీడియోల్లో నేను చెప్తూనే ఉన్నాను. కొంతమంది రైతులు చేసుకున్నారు, కొంతమంది రైతులు ఇంకా చేసుకోలేదు. ఇంకా ఎవరికైనా 19వ విడత డబ్బులు పడకుండా ఉంటే మీరు ఒకసారి ఆధార్ కార్డు తీసుకుని మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఎందుకు డబ్బులు పడలేదనే విషయాన్ని కనుక్కొని దాని ప్రకారం కూడా మీరు చేసుకోవచ్చు. లేదంటే మన తెలంగాణలో ఉన్న రైతులైతే ఏఈఓ గారిని కలవండి. ఏపీలో ఉన్న రైతులైతే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళండి. మరి మీ సేవా కేంద్రానికి వెళ్తే డబ్బులు తీసుకుంటారు కాబట్టి మీరు ఇక్కడ రైతు భరోసా కేంద్రం అక్కడ ఏఈఓ గారిని అయితే కలిస్తే వారు చెక్ చేసి మీకు ఈ డబ్బులు ఎందుకు పడలేదనే విషయాన్ని అయితే వారు వెల్లడించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది. అలాగే డబ్బులు పడని వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా తప్పనిసరిగా ఈ విధంగా చేస్తే మీకు డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా మీరు ఇబ్బంది పడకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా తప్పనిసరిగా మీరు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు. ఈ యొక్క డబ్బులను ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి 20 విడతకు సంబంధించి ఈ నెల చివరి నుంచి అంటే ఈ నెలలో మనకి ఇప్పుడు అప్లికేషన్ వేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కొత్త రైతులు అప్లై చేసుకోవడానికి. మరి మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా మిస్ అయిన వారు ఉంటే అప్లై చేసుకోండి. గతంలో ఏదైనా మీకు సాంకేతిక కారణాల వల్ల కూడా డబ్బులు పడకుండా ఉంటే మీరు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఈ యొక్క పీఎం కిసాన్ సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది. మరి ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ సాయాన్ని అయితే అందించబోతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే రెడీగా ఉన్నాయి. ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా మీకు లబ్ధిని చేకూర్చడానికి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకోండి. కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. అలాగే మీకు ఏదైనా ప్రాబ్లం బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే కనుక ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉంటే కనుక మీరు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా, బ్యాంక్ అకౌంట్కు డబ్బులు వేస్తే డబ్బులు పడతాయా పడవా అనే విషయాలని కూడా మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి మీరు ఈ యొక్క ఇవి కూడా మీరు చెక్ చేసుకోండి. మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి ఇక్కడే తెలిసిపోతుంది అనమాట. ఇంకా మీరు ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మీరు ఇంట్లో కూర్చొని ఈకేవైసీ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈకేవైసీ పైన క్లిక్ చేసి ఈకేవైసీని మీరు కంప్లీట్ చేయొచ్చు. మీరు కనుక అలా కంప్లీట్ చేస్తే మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఏం చేస్తారంటే ఈ యొక్క ఈకేవైసీ పూర్తి చేసుకోండి. మీ ఫోన్లోనే మీరు ఈకేవైసీ కనుక పూర్తి చేసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ద్వారా. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభవన్ అందిస్తుంది. మన తెలంగాణ ప్రభుత్వం అయితే రైతు భరోసా అందిస్తుంది. మరి రైతు భరోసా ఎన్ని ఎకరాలున్నా కూడా ఇస్తామని చెప్పారు గతంలో. మరి ఇప్పుడు 5 ఎకరాల వరకే రైతు భరోసాను ఇస్తున్నట్లు అప్డేట్ అయితే ఇచ్చారు. మరి ఈ నెల 31 లోపే అంటే గత నెల 31 లోపు పూర్తి చేస్తామని చెప్పినా కూడా మనకు కొన్ని కారణాల వల్ల అయితే పూర్తి కాలేకపోయింది. మరి 31 లోపు పూర్తి స్థాయిలో డబ్బులు వేస్తామని చెప్పినా కూడా వేయలేకపోయారు. కాబట్టి మనకు 1-2 రోజుల్లో 5 ఎకరాలకు రైతు భరోసా సాయాన్ని విడుదల చేసి పూర్తి చేసి తర్వాత రైతు భరోసాను ముగిస్తామని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటన అయితే చేసింది. మరి తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయం కింద మీరు డబ్బులు పొందాలంటే మీరు తప్పనిసరిగా ఈ విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పటికే మనకు లేట్ అయిపోయింది, రైతులు ఈ డబ్బులు తీసుకోలేక. ఈ విధంగా మీరు కనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు తప్పకుండా చేయండి. ఇక ఏపీలో ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2 కలిపి ఇస్తారు. మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పీఎం కిసాన్ 2 కలిపి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి. మరి రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ డబ్బులు తీసుకోవడానికి. మరి 20 విడతను కూడా ఈ నెల చివరి నుంచి లేదా మే మొదటి వారం నుంచి కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే ప్రారంభిస్తుంది. 20 విడత కింద పీఎం కిసాన్ సాయాన్ని 3,000 రూపాయలు ఇవ్వాలి కసరత్తులు అయితే చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు తీసుకోవడానికి రెడీగా ఉంటే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా అర్హతను బట్టి వారికి డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉంటాయి. మరి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి. మరి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి మీరు ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అన్నమాట. కాబట్టి ఇప్పుడే అప్లై చేసుకోండి. ఎవరైనా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి. దాన్ని బట్టి మీకు ఈ యొక్క డబ్బులు అనేది
నేరుగా మీ అకౌంట్లోకి డీబీటీ ద్వారా రావడం జరుగుతుంది. 19వ విడత ఎవరికైనా పడకుండా ఉంటే నేను చెప్పినట్లు ఒకసారి చెక్ చేసుకోండి. దాని ప్రకారం చేసుకుంటే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.